నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ వద్ద ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి అంటూ RSU స్టేట్ జాయింట్ సెక్రటరీ కంటేపల్లి నరేందర్ రెవల్యూషన్ స్టూడెంట్ ఆధ్వర్యంలో వివిధ కాలేజీల విద్యార్థులు అందరూ కలిసి ధర్నా నిర్వహించారు. RSU స్టేట్ జాయింట్ సెక్రటరీ నరేంద్ర మాట్లాడుతూ విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపు 6.45 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి ప్రగల్భాలు పలికారని, ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 18 నెలలు కావస్తున్నా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయకపోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఫీజులు కట్టాలని కాలేజీలో మాపై ఒత్తిడి చేస్తున్నారని, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని ఎదురు చూస్తున్నామని, డబ్బులు కట్టలేక తల్లిదండ్రులు సతమతమవుతున్నారని, దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు కలెక్టరేట్ కు వచ్చామని విద్యార్థులు తెలిపారు. అందరికీ నమస్తే. నా పేరు కంటేపల్లి నరేంద్ర, RSU రెవల్యూషనరీ స్టూడెంట్ యూనియన్ స్టేట్ జాయింట్ సెక్రటరీ, కేంద్రం అమలాపురం. ఈరోజు స్థానిక కలెక్టరేట్ నందు, అమలాపురం నగరంలో ఉన్నటువంటి కలెక్టరేట్ నందు ధర్నా ఎందుకు నిర్వహించామంటే, పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు 6,400 కోట్ల రూపాయలు విడుదల చేయనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఒక నినాదంతో ఈ యొక్క స్థానిక కలెక్టరేట్ నందు ఈ యొక్క RSU రెవల్యూషనరీ స్టూడెంట్ యూనియన్ ధర్నా నిర్వహించడం జరిగింది. ఎందుకయ్యా అంటే, దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 1 సంవత్సరం పైన దాటిపోతున్నాం, దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ మీద ఎలాంటి ప్రకటన చేయకపోవడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థలో చాలా పరిణామాలు తీసుకొచ్చి విద్యా వ్యవస్థ యొక్క రూపురేఖలు మారుస్తారని చెప్పి ప్రగాపలు పలిగినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత దాటిన తర్వాత తెప్పదగిలేసినట్లు వ్యవహరిస్తున్నారు. ఎవరైతే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో స్కూల్స్ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి మహాన్ వ్యక్తులు తీసుకొచ్చి మంచి సదస్సు పెట్టారు. దాన్ని RSU స్వాగతిస్తుంది. అదేవిధంగా మొన్న శాసనసభలో విద్యార్థులందరూ కూర్చోబెట్టి విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు ప్రోత్సహించారు. దాన్ని స్వాగతిస్తుంది. బట్ ఏందయ్యా అంటే, PG చదివే విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు కావచ్చు, డిగ్రీ చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేక దాదాపు 6,400 కోట్లు పెండింగ్లో ఉన్న కారణంగా ఈరోజు చాలామంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉంది. కనుక వెంటనే ఈ యొక్క విషయం మీద స్పందించాలని నారా లోకేష్ గారిని RSU డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తుంది. గత ప్రభుత్వం కూడా లేనిపోని గబోబాల మాటలు చెప్పి వాగ్దానాలు నిలబొట్టుకున్న పరిస్థితిలో తీవ్ర స్థాయిలో ఉద్యమం చేయడం కారణంగా దాదాపు 11 సీట్లకే పరిమితం అయింది. గుర్తుపెట్టుకుని నారా లోకేష్ గారు, మీరు విద్యాశాఖని తీసుకున్నప్పుడు మొట్టమొదటిలో విద్యాశాఖ గురించి మాట్లాడుతున్నప్పుడు దీన్ని ఖచ్చితంగా ఈ యొక్క వ్యవస్థను మారుస్తారని చెప్పి మీరు చెప్పినట్టు మాట ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మీకు గుర్తు చేస్తుంది RSU. కనుక ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్పారో ఆ మాటని గుర్తుపెట్టుకొని మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కట్టుబడి పెండింగ్లో ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నిజాలు ఉద్యమం ఉంటుంది, మీ క్యాంప్ ఆఫీస్లో ప్రకటిస్తామని చెప్పి ఈ యొక్క స్థానిక కలెక్టరేట్ నుంచి పిలుపునివ్వడం జరుగుతుంది. జై హింద్. పేరు పవన్, నేను RSU స్టూడెంట్ యూనియన్ లీడర్ని. చాలామంది ఫీజు రియంబర్స్మెంట్ లేక చదువును ఆపే పరిస్థితి అనేది ఉంది. అలాంటి విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫీజు రియంబర్స్మెంట్ లేక. సో అది విడుదల చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చదువు కొనసాగిస్తాము. సో దాని మీద దయచేసి చూడమని, ఆ విషయంపై చూడమని కోరుతున్నాము. లోకేష్ గారు, ప్రభుత్వం వారు వెంటనే స్పందించి మాలాంటి విద్యార్థులపై చూసి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతున్నాము. నా పేరు రామ్ కుమార్, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మాకు కొన్ని సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ మాకు పట్టలేదు. పట్టడం పోవడం వల్ల మాకు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు చదువు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఫీజులు కట్టుకోవడానికి కూడా మాకు కొంచెం దయచేసి నారా లోకేష్ గారు మాకు ఫీజు రియంబర్స్మెంట్ రివ్యూ చేస్తే మాకు యూజ్ అవుతుంది, మేము చదువుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. దయచేసి మేము